పోయే కాలం వచ్చిన వాళ్ళని ఎవరో కాపాడలేరట. అదే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్కి వచ్చింది. మొన్న ఉగ్రదాడి చేశారు, ప్రోత్సహించారు, పంపించారు పెహల్గామ్కి. అన్యాయంగా అమాయకుల ప్రాణాలు పొట్టను పెట్టుకున్నారు. ఇప్పటికీ భారత్ కాస్త ఎక్కడో అయ్యో పాపం అని ఆలోచిస్తుంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అంటే అది సరిపోలేదన్నమాట. మిమ్మల్ని భూస్థాపితం చేసేదాకా మీరు ఇలా కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంటారన్నమాట. ఎందుకు ఈ అంశం ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం అంటే, గూఢచారులను పంపిస్తున్నదండి ఇప్పుడు కొత్తగా ఏంటి, ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక గూఢచారిని పంపించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ప్రాంతంలో భారత్ దళాలు మోహరించి ఉన్నాయి, బలగాలు ఎక్కడున్నాయి, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా జాగ్రత్తగా చూడమని, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఇన్ఫార్మల్ రూపంలో గూఢచార వ్యవస్థని బలోపేతం చేసిందట. మరి ఇది విన్న భారత్కి ఏమనిపిస్తుంది? ఇంకా ఉపేక్షించాలా? ఇంకా క్షమించాలా? చూడండి, ఇప్పుడు డాగకొని వేసేసింది. ఏ ప్రాంతం నుంచి అయినా సరే ఇండియాలోకి అడుగు పెట్టాలన్న ఆలోచన వస్తేనే ఒక తప్పు. ఆ పరిస్థితుల్లో అంత బలోపేతంగా బోర్డర్ అంతా కూడా పహారా పెట్టింది. మరి గూఢచారి రూపంలో వచ్చి గూఢచారిగా అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి ఎవరన్నా దొంగచాటును వచ్చారనుకోండి, ఊరుకుంటారా? తొక్కేశారు, పట్టేశారు, మొత్తం కక్కించేస్తున్నారు. భారత్ పట్టుకుంటే ఇంక వేరే ఉండదు, ఇంకా మొత్తం కక్కడమే, మొత్తం కక్కిస్తున్నారు. భారత్లో చొరబడ్డ పాక్ రేంజర్ అట, ఇతను రేంజర్ భారత్లోకి చొరబడ్డాడు. మరి ఏం చేయడానికి చొరబడ్డాడు అంటే, మరోసారి ఇంకొక దుర్మార్గానికి ఆలోచనలు చేసుకుంటూ వచ్చి ఉంటాడు. లేకపోతే ఎందుకు వస్తాడు అతను? సంబంధం ఏంటి? సో రహస్యాలు చేరవేస్తున్నాడని చెప్పి పక్కా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే పట్టుకున్నాక ఆర్మీ తనదైన స్టైల్లో సైనికులు ఇచ్చేసారనుకోండి ట్రీట్మెంటు, ఆటోమేటిక్గా మొత్తం కక్కేస్తాడు. చాలా సంవత్సరాల నుంచి వీడు ఇన్ఫార్మర్గా ఉన్నాడు, రహస్యాలు ఇస్తున్నాడని చెప్పి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు. భారత్ దెబ్బకు ఈ దెబ్బ ఏదైతే పడిందో పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. అబ్బా అంటుంది, అబ్బాయ కొంప ముంచేటరా, ఇప్పటికే వాళ్ళు చెలరేగిపోతున్నారు, ఈడేదో వెళ్ళి సైలెంట్గా మనకి చెప్పేస్తాను, దొంగదారిని వెళ్ళి దొడ్డిదారిని వచ్చేస్తాడు, మళ్ళీ మనం ఏదన్నా కవ్వింపు చర్యలు చేయొచ్చు, లేకపోతే అటాకులు చేయొచ్చు, అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా దుష్ట ఆలోచనలతో మళ్ళీ ఇంకొంతమందిని చంపొచ్చు, భయాందోళనలు క్రియేట్ చేద్దాము, భయాందోళన కలిగిద్దాము అని చెప్పి ఆలోచన చేసింది. ఈసారి ఊరుకుంటుందా? మొన్నంటే ఓకే జరిగింది, అది తప్పే. సో అనుకోలేదు, ఊహించిన విధంగా దొంగతనం చేసేవాడికి 100 దారులు ఉంటాయండి. దొరతనం చేసేవాడికి ఒక్కడే దారి ఉంటాడు, మెయిన్ మార్గంలోనే వెళ్తారు. దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు? ఆ కిటికీలోని దూరదామా, వెనక నుంచి దూరదామా, పెరటి నుంచి దూరదామా, ముందు ఇలా చూస్తాడు. మెయిన్ డోర్ కాదు కదా, వాళ్ళకి దొంగ డోర్లు ఉంటాయి. ఆ రకంగా వస్తారని చెప్పి ఊహించలేదు. పర్యాటకుల మీదకి ఎందుకు వస్తారులే, ఏదో ఆర్మీల మీద వీళ్ళ మీద అటాకులు చేస్తారు అని అనుకోవడం అలసత్వం. ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. ఇంతమంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోయినారు. కానీ ఇప్పటికీ కూడా బుద్ధి రావట్లేదు. పాక్పై భారత్ సైనిక చర్యలకు డేట్ ఫిక్స్ చేసేసిందని ఎప్పుడైతే ఈ రహస్యాలు ఇచ్చాడో, చాలా కీలకమైన రహస్యాలు, ఎవరెవరు ఏ నాయకులు ఎక్కడున్నారు, ఆర్మీ అధికారులు ఎక్కడున్నారు, ఏ బంకర్లో ఎవరు నివాసం ఉంటున్నారు, అది ఏ ప్రాంతంలో ఉంది, ఆ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, మొత్తం కక్కించేశారని, మొత్తం కక్కించాడట. సో దీంతో ఇంకా వాళ్ళకి టెన్షన్ పట్టుకుంది. వీడు మొత్తం చెప్పేశాడు, వాళ్ళు అందులో కలుగులో నుంచి పాము బయటకు వచ్చింది అంటే కొట్టడానికి రెడీగా ఉన్నారు. విశ్సర్పం అది కాటేస్తుందని తెలుసు. ఏం చేస్తారు? చంపాలి, ఇంక తప్పదు, చంపకపోతే చంపేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో పాములను ఎందుకు చెప్తారండి? అంతే, అదే పరిస్థితుల్లో చంపుతారు. తప్పని పరిస్థితుల్లో తన కాటుకు బలి కాకూడదని చంపుతారు. ఇప్పుడు కలుగుల్లో ఉన్నంత వరకు కూడా తెలియదు అనుకున్నారు, వీడు మొత్తం రహస్యాలు ఇప్పేశాడు గూఢచారి అని పట్టుకుండి ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం కక్కేశాడు. ఎక్కడెక్కడ ఉన్నారని మ్యాపులతో కూడా చూపించి రెడీ చేశారు. మిసైల్స్ అన్నీ కూడా వాటికి గురిపెట్టి ఉన్నాయట. మరొక వైపు కీలకంగా ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే, మే 9న ప్రధాని పర్యటన ఎందుకు రద్దయింది?
ప్రధాన పర్యటన రద్దు అవ్వడానికి ప్రధాన కారణం అమృత్సర్లో పాక్ గూఢచారులు. పోలీసుల విచారణలో ఏం తేలింది? అమృత్సర్లో పాక్ గూఢచారులు ఉన్నారని. చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే దుర్మార్గులు, దుష్టులు చూపంతా కూడా అటువైపు ఉంది. దీని మీద మొత్తం ఎలక్ట్ అయ్యింది దేశం అంతా కూడా. ఆర్మీ అవనియండి, త్రివిధ దళాలు అవనియండి, పూర్తి స్థాయిలో పహారా పెంచారు. ప్రధాని సరౌండింగ్లో ఎవ్వరు కూడా ఉండే పరిస్థితి లేదు. సో కేంద్రానికి ఎన్ఐఏ నివేదిక ఏం తెలిచారు? అసలు మే 9న ప్రధాన పర్యటన ఎందుకు క్యాన్సిల్ అయింది? అమృత్సర్లో పాక్ గూఢచారులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు పాకిస్తాన్కి? ఎన్ఐఏ చేతిలో మొత్తం నివేదిక ఉంది. వీళ్ళు కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎక్కడెక్కడ ఏంటి అన్నది. సో ఇవన్నీ కూడా క్రోడీకరించుకుండి కరెక్ట్ టార్గెట్లో రెడీగా ఉన్నది. ఇంకా అక్కడికక్కడ అయిపోవడానికి ఎప్పుడు పోయారో తెలీదు, ఎలా పోయారో తెలీదు. ఆ లెవెల్లో సెట్ చేశారు, ఫిక్స్ చేశారు టార్గెట్ని. ఇక పాక్ భారత్ మౌనానికి పరీక్ష పెడుతుందా? ఏదైతే మౌనంగా ఉన్నారన్నది దాన్ని ఇంకా పెంచుతా ఇలాంటి వాళ్ళందరినీ కూడా జనాల మీదకు రుద్దుతున్నారా? ఇన్ఫార్మర్లుగా చేస్తున్నారా? గూఢచార వ్యవస్థను పెంచుతుందా? తీసుకుండి ఏం చేస్తారు? మళ్ళీ ఎవరి మీద దాడికి కూలిపోతుంది? ఇంకీసారి దాడి జరిగిందంటే ఇంకేమైనా ఉంటుందా? ఇప్పటికే అయిపోయింది, ఇంకేం లేదు. ఓ పక్క అటు నుంచి వాళ్ళు వేసేస్తున్నారు, ఒక పక్క ఇటు నుంచి వీళ్ళు రెడీ చేశారు మెసేజెస్ అన్ని. ఇంక బటన్ నొక్కడమే లేటు. పదే పదే కాల్పులు ఎందుకు జరుపుతుంది పాకిస్తాన్? పదే పదే కాల్పులు జరగడానికి కారణం ఏంటంటే పేషెన్సీని పరీక్షిస్తుంది. భారత్ కానీ బరస్ట్ అయ్యి యుద్ధానికి కానీ పిలుపునిస్తే ఈ సానుభూతి, ఈ సింపతితోటి పాక్ ప్రజలు ఇదిగో మనం మంచోళ్ళమి, మనం అన్యాయంగా మనం యుద్ధం చేస్తున్నాము, మన సంప్రదింపులు జరుపుతున్నాము, చూడు ఇంత దారుణంగా ఉంది భారత పరిస్థితి అని చెప్పి దీన్ని దోషిగా ప్రపంచ దేశాల ముందు ఉంచి వాళ్ళ సహాయం పొందడానికి, వాళ్ళ పాలనకి ఏ ప్రాబ్లం లేకుండా చేసుకోవడానికి పాల్పడే కుయుక్తిది. ఆ ఆలోచన ఇది, ఆ దుర్మార్గం ఇది. దీన్ని భారత్ చాలా జాగ్రత్తగా ఆచితూచి దీనిపై ఆలోచిస్తుంది. అందుకనే ఇంత లేట్ అవుతుంది. ఇక యుద్ధానికి ముందుంటా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం యుద్ధాలకు ముందున్న అవసరం లేదు, వెనక ఉన్న అవసరం లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి వత్తాసు పలికితే చాలు. ఇక పాకిస్తాన్ డేంజర్ను పట్టుకున్న బిఎస్ఎఫ్ జవాన్లు. ఈ రేంజరు వీడు డేంజరు, అందుకని నేను ముందు డేంజర్ అన్నాను. రేంజర్ చాలా డేంజరు. వీడు ఇంతకుముందు కూడా ఇతను ఇలాంటి గూఢచారి పనులు చేసుకుంటా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇతను దీని మీద చాలా నిష్ఠాతుడట. అందుకని ఇతను పంపించి వీడు దొరకడు అనుకున్నారు, చిక్కిపోయాడు. ఇక భారత్ పాక్ బార్డర్లోకి ఇతను చొరబడితే ఆ టైంలో డాగ కన్నుతో డ్రోన్స్ తోటి ఇతన్ని నాగ్గా ఇక్కడికి వచ్చినంత వరకు, మన పరిధిలోకి వచ్చినంత వరకు కూడా ఆచితూచి ఆలోచించి ఏమీ లేనట్టుగా అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసి ఇక్కడికి రాగానే ఒక్కసారిగా ఒక నొక్కు నొక్కారు. ఇక అనుమానాస్పదంగా లోపలికి ప్రవేశించడంతో బిఎస్ఎఫ్ జవాన్లు ఇతన్ని మర్యాదపూర్వకంగా తీసుకెళ్లారు. తర్వాత తమదైన స్టైల్లో మొత్తం కక్కించేశారు. పాకిస్తాన్ రేంజర్ భారత్లోకి ప్రవేశించడాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. దీని వెనకాతల చాలా కుట్రకోణం ఉంది అని. అంటే ట్రయల్ రన్ వేశారు. ఏ ప్రాంతం నుంచి అండి వీళ్ళు? భారత్ పాక్ బార్డర్ నుంచి. ఆ బార్డర్ నుంచి వెళ్ళొచ్చా అని చెప్పి ముందు ఇతను పంపించారు. సేఫ్గా ఇతను వచ్చి కానీ ఇక్కడ ఎంతమంది సైనికులు ఉన్నారు, బిఎస్ఎఫ్ జవాన్లు ఎంతమంది పహారా కాస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధ సంపత్తి ఉంది అన్న దాని మీద పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకుండి ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకుండి ఇతను వెళ్ళిపోవడానికి ట్రై చేశాడు. కానీ ఈలోపే పూర్తి స్థాయిలో అక్కడ నిఘా ఏర్పాటు చేసి వాళ్ళ ఆధీనంలోనే ఉంది, బిఎస్ఎఫ్ ఆధీనంలోనే బార్డర్ ఉంది. ఇప్పుడు దీన్ని అంత ఈజీగా అటు నుంచి ఇటు మొన్నొచ్చినట్లుగా దుర్మార్గంగా వచ్చి కొండల్లోకి పోయే పరిస్థితి లేదు. పెహలగాం కాదు ఇది. అయిపోయింది, ఆ సీన్ అయిపోయింది. అదొక పీడకల. ఆ పీడకలను మర్చిపోతున్నారు. మళ్ళీ అలాంటిది రిపీట్ కాకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అందుకనే ఇప్పుడు ఎవరైతే రేంజర్ ఉన్నాడో అతన్ని పట్టుకున్నారు, మొత్తంగా కక్కించేస్తున్నారు. నేను ముందుగా ప్రస్తావించినట్లుగా ఇప్పుడు వస్తున్న ఇన్పుట్స్ ఏంటంటే ఈ రేంజర్కి మొత్తం అన్నీ తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా ఇతని పని చేస్తున్నాడు. ముఖ్య నాయకులతో కూడా రేంజర్ టచ్లో ఉంటుంటాడు. వాళ్ళు ఈయనకి ఆదేశాలు ఇస్తుంటారు, ఈయన్ని అమలుపరుస్తుంటాడు. ఉగ్రవాదులకు కూడా ఇది చేరవేస్తుంటాడు ఒక ఏజెంట్ లాగా. సో ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా కీలకమైన కీ పాయింట్ ఇది. ఈ కీ పాయింట్ని భారత్ నొక్కింది. దీంతో ఎవరైతే ఉగ్రమూకలు ఉన్నాయో, వాళ్ళ స్థావరాలు ఎక్కడ ఉన్నాయో, ముఖ్య నేతలు ఎక్కడెక్కడ దాక్కున్నారో ఆర్మీ చీఫ్తో సహా
వీళ్ళందరి డేటా కూడా విత్ పిక్చర్స్తో పాటుగా ఇదిగో ఈ ప్రాంతాల్లో ఈ షెల్టర్లో ఈ ప్రదేశాల్లో వీళ్ళు ఈ రకంగా ఉన్నారు అని చెప్పి మొత్తం మ్యాప్ అంతా కూడా భారత ముందు వెళ్ళగక్కినట్టు, ఆ స్థావరాలన్నీ కూడా బయటికి చెప్పినట్టు. సో దీంతో ఒక్కసారిగా కూడా టార్గెట్ ఫిక్స్ చేశారు. మిసైల్ అన్నీ కూడా అటువైపు గురిపెట్టినాయి. ఏ టైంలో అన్నా బాంబులు మోత మోగబోతుంది, ఏ నిమిషంలో ఉన్నా సరే భారత్ ఒక ప్రకటన చేయనున్నది. ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతమంది, ఈ ప్రాంతంలో ఎంతమంది, మొన్న నలుగురు ఎక్కడ దొరికారు, వీళ్ళు ఇక్కడ దొరికారని మొత్తం పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా ఉగ్రమూక, ఉగ్రదాడి, ఉగ్రవాదులు అనే మాట వినకొనకుండా పూర్తి స్థాయిలో మట్టు పెట్టే విధంగా మిసైల్స్ అన్నీ కూడా ఉగ్ర రూపంతో దూసుకు వెళ్ళడానికి మరికొద్ది సమయమే ఉంది. దానికి సంబంధించి రేంజర్ ఎవరైతే ఈ పాక్ గూఢచారు ఉన్నాడో వాడు చిక్కడమే కాకుండా మొత్తం కక్కాడు, ఇంకా వాళ్ళ పని అవుట్.